మహాజాతర జరిగే మేడారంతో పాటు మరి మన జయశంకర్ జిల్లాలో జరిగేటటువంటి మినీ మేడారం జాతరలకు సంబంధించి వాటి గొప్పతనాన్ని కూడా మరి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆర్బీ న్యూస్. అందుకే మినీ మేడారం జరిగేటటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అందాలను, జాతర జరిగేటటువంటి తీరును మరి ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ రోజు నేను మరి మా వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో కలిసి మొగులపల్లిలో ఉన్నటువంటి మొగులపల్లి గ్రామాల మధ్య జరిగేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ, మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను మొగులపల్లి మండల కేంద్రంలో ఉన్నాను. ఇటు చూసినట్లయితే ఈ దారి మనకు చిట్యాల, అదేవిధంగా భూపాలపల్లి నుంచి చిట్యాల వైపుగా వచ్చేటటువంటి దారి ఇది. ఇక మరో దారిని మనం చూసినట్లయితే కనుక ఇంకో దారిని కూడా మనం చూడవచ్చు. పర్కాల్కు సంబంధించినటువంటి రూట్ కూడా ఉంది. పర్కాల్ టు మొగులపల్లికి వచ్చేటటువంటి దారి కూడా అటు ఉంది. మరి అటు నుంచి కూడా మరి జనాలు, భక్తజనం అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా బస్సులు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది జాతరకు సంబంధించి. ఇక ఇంకో రూట్, మెయిన్ రూట్ మనం చూసినట్లయితే జాతరకు సంబంధించి రూట్ను మీరు చూడొచ్చు. ఇది మెయిన్ జాతరకు సంబంధించి ఏదైతే మొగులపల్లి అదేవిధంగా ములకలపల్లికి సంబంధించి ఏదైతే జాతర ఉంటుందో ఆ జాతర జరిగేటటువంటి రూట్ అనమాట ఇది. ఈ దారి గుండా మనం వెళ్తే మేడారం, ఏదైతే మినీ మేడారం జరిగేటటువంటి ప్రదేశానికి అయితే చేరుకోవచ్చు. అక్కడ మినీ మేడారానికి సంబంధించి అక్కడికి వెళ్ళి మరి అక్కడ జాతర ఏ విధంగా జరగబోతుంది, మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాం. చరిత్ర పుటల్లో లిఖించబడినటువంటి జాతరలు జనాల్ని జాగృతం చేస్తాయి. అటువంటి జన ప్రభంజనంతో ఆ జాతరలు మహాజాతరలుగా విరాజిల్లుతాయి. ఇక అన్యాయం పైన ధిక్కరించినటువంటి స్వరాలు సమ్మక్క సారలమ్మ, ఆ పేరు వింటేనే గుండె జల్లుమంటుంది. మరి అలాంటి జాతరలు ఎన్నో మన తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా మేడారం మహాజాతర, సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటటువంటి సమయంలోనే మరి మన జయశంకర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరి మినీ మేడారం జాతరలు కూడా అంతే వైభవపేతంగా జరుగుతాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే మొగులపల్లి, ములకలపల్లి గ్రామాల మధ్య జరిగేటటువంటి మినీ మేడారం జాతర ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ జాతరకు సంబంధించి దాదాపు 2 లక్షలకు పైగా మంది భక్తులు వచ్చి ఇక్కడ మరి ఆ యొక్క అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ అంటే వాతావరణం అంతా కూడా చాలా ప్రకృతికి చాలా దగ్గరగా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులంతా కూడా ప్రకృతిని ఆస్వాదిస్తుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు, ఒక బ్రిడ్జ్ ఇక్కడ పైన ఉంది. ఆ బ్రిడ్జ్ పైనుంచి కనుక ఇక్కడ జాతర ప్రాంగణాన్ని, ఆ జాతర జరిగేటటువంటి సమయంలో ఇక్కడ ఈ ప్రాంగణాన్ని చూసినట్లయితే కనుక మరి ఆ 2 కళ్ళు కూడా సరిపోవనేటటువంటి విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంతో వైభవపేతంగా కన్నుల పండుగగా ఈ యొక్క మినీ మేడారం జాతర అయితే జరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ పెద్దవాగుకు సంబంధించినటువంటి వాగు కూడా ఉంది. ఆ వాగు అందాలు కావచ్చు, మరోవైపు ఇక్కడ జాతర అందాలు కావచ్చు. మరి ఇక్కడ తనివి తీరా ప్రకృతికి దగ్గర ఇక్కడ భక్తులందరూ కూడా మినీ మేడారం జాతరకు వచ్చి ఆ తల్లుల సేవలో మరి దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ కుటుంబ సభ్యులతో గడిపి మరి మమేకమవుతుంటారు ఆ తల్లుల సేవలో అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చరిత్ర చూసినట్లయితే దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా ఈ జాతర జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ములకలపల్లి కావచ్చు, అదేవిధంగా మొగులపల్లి గ్రామాల ప్రజలు ఎంతో వైభవపేతంగా కలిసి యొక్క జాతరను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మొగులపల్లి నుంచి సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. ఆ తర్వాత సారలమ్మను ములకలపల్లి నుంచి తీసుకొస్తారు. ఎవరైతే కోయ పూజారులు ఉంటారో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మొగులపల్లికి సంబంధించి సమ్మక్కకు సంబంధించినటువంటి ఒక ఆలయం ఉంటుంది కట్ట కింద. మరి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత గద్దెల వద్ద ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత సారలమ్మను సైతం మరి మేళ తాళాల మధ్య ఒక ములకలపల్లి గ్రామం నుంచి వైభవపేతంగా భక్తుల కోలాహలం నడుమ తీసుకొస్తారు. ముఖ్యంగా ఇద్దరు తల్లులు కొలువు తీరిన తర్వాత ఆ సందడి అయితే మామూలుగా ఉండదు, వాటర్లో వర్ణించలేం. అందుకే భక్తులంతా కూడా ఇటు చూసినట్లయితే జమ్మికుంట నుంచి కావచ్చు, పరకాల నుంచి కావచ్చు, జయశంకర్ జిల్లాకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల నుంచి కావచ్చు, భక్తులంతా కూడా తండోపతండాలుగా తరలివచ్చి ఈ యొక్క మినీ మేడారం జాతర ఏదైతే మొగులపల్లి, ములకలపల్లి మధ్య జరిగేటటువంటి జాతరని మరి వచ్చి ఇక్కడ ఆస్వాదిస్తుంటారు. ఆ తల్లుల సేవలలో నిమగ్నమవుతూ ఉంటారు. మొత్తానికి మొగుళ్లపల్లి, ములకలపల్లి గ్రామాల మధ్య వైభవపేతంగా జరిగేటటువంటి ఒక మినీ మేడారం జాతర విశేషాలను మనతో పాటు పంచుకోవడానికి ఇక్కడ జాతరకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా జాతరకు సంబంధించి ఎట్లా జరుగుతుంది ఈ జాతర? ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి చాలా మహాజాతరను తలపించే విధంగా మా 2 గ్రామాల మధ్యలో
ఇటు చిన్నవాగు పెద్దవాగు మొగుళ్ళపల్లి ములకలపల్లి గ్రామాల మధ్యలో గత 40 సంవత్సరాల నుంచి నడిచే జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. మహాసంగ్రామం లాగుంటుంది. ప్రకృతి కూడా మాకు చాలా సహకరిస్తుంది. మాకు 2 వాగులు ఉన్నాయి, మంచినీటి సౌకర్యం కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తాయి. మేడారం తర్వాత మాది 3వ జాతరగా విరాజిల్లింది. అది ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ప్రజలకు భక్తులందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అంటే ఈ జాతరకు సంబంధించి ఎన్ని లక్షల నిధుల్ని మంజూరు చేసింది ప్రభుత్వం? ప్రభుత్వం ఒక 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. వెంటనే పనులు చకచకా జరిగిపోయినాయి. మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరించారు. ఇప్పుడైతే వారం రోజులు ఉన్న సమయం ఉన్నది. ఆ లోపు పనులు కూడా కంప్లీట్ అవుతాయి. దాదాపు పూర్తయి వచ్చా పనులు? దరిదాపుగా పూర్తి అయిపోయి ఉన్నాయి. రెడీ, గెట్ రెడీ. ఓకే. ముఖ్యంగా అంటే ఈ జాతరకు సంబంధించి ఎంతమంది జనాలు వచ్చే అవకాశం ఉంది ఈ జాతరలో? ఒక 2 లక్షల పైచిలకు వస్తారు. 4 లక్షలకు ఒకసారి 5 లక్షలు మినిమం అయితే మాకు 2 లక్షలు దాటిపోతారు ప్రతిసారి. అంటే వాళ్ళు అంటే అంతమంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఇక్కడికి అంటే ఏర్పాట్లు కూడా అదే రకంగా ఉంటాయి ఇక్కడ. ప్రతి ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉంటాయి. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో జరుగుతుంది. అటు పోలీస్ వ్యవస్థ కానీ, ఇటు ఆర్డబ్ల్యూఎస్ కానీ, అనేక హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని రకాల సహకారం ఉంటుంది. ఒక కుటుంబం లాగా నిర్వర్తిస్తాం. మా 2 గ్రామాల కమిటీ మెంబర్లు కానీ పెద్దలు వారందరి సహకారంతో అందరు యువత కూడా సహకరిస్తుంది. వాలంటీర్షిప్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా నడుస్తుంది. ఓకే, మీరు చెప్పినట్టు ముఖ్యంగా ప్రకృతి నడుమ జరుగుతున్నటువంటి జాతర కాబట్టి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అంటే ఆ 3 రోజులు కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా? చాలా అద్భుతంగా. అంటే ఎక్కడికి హైదరాబాద్ నుంచి కూడా, ఇటు మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది దగ్గర నియరెస్ట్ ఇప్పుడు సిర్పూర్ కాదు అవతల నుంచి ఉన్నది. మేడారంకి పోయే అంత కిక్కిరిసిపోయి అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా మాకు రోడ్డు మీద నడవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. అంత ప్రజలు వస్తారు. ఇసుక పోతే రాలడంత అంటారు ఎగ్జాంపుల్. అది అంటే మేడారానికి ఏం తీసిపోని ఈ పరిధిల వరకు ఓకే తీసిపోదు. 3వ జాతర మేడారం తర్వాత అతిపెద్ద 3వ జాతర మా ములకలపల్లి మొగులపల్లి సమ్మక్క సారలమ్మ జాతర. మీరు చెప్పండి, ఈ జాతర ఎన్నేళ్ళ సంది జరుగుతుంది? 40 సంవత్సరాల నుండి జరుగుతుంది. మా ఘోరంగా 3 రోజులు బాగానే జరుగుతుంది. 4 లక్షల మందికి పైగానే వస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. 40 ఏళ్ళ సంది కూడా ఇక్కడనే జరుగుతుందా జాతర? ప్రతి ఏటా ఇక్కడనే జరుగుతుంది. ఇప్పుడు మనం ములకలపల్లి మొగుళ్ళపల్లి గ్రామాల ప్రజలు కలిసికట్టుగా ఈ జాతరను జరుపుకుంటున్నారని విన్నాం. కలిసి కట్టుగానే ఉంటారు వాళ్ళు. మేము సామరక్షంగానే నడిపించుకుంటాం. వెనకటి సంది కూడా అట్లనే ఎవరు ఏం తీసిపోకుండా అందరూ కలిసే ఉంటారు. దానికి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగానే జరుగుతున్నాయి. మంచినీటి సదుపాయం కావచ్చు, లేకపోతే మంచినీళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నది. మంచినీళ్ళ సౌకర్యం, స్నానఘట్టాలు అవి కూడా, లాట్రిన్లు కూడా అటు బాత్రూమ్లు కడతారు. సౌకర్యం కూడా ఉంది. అంటే మీరు ఎన్ని చూస్తున్నారు ఈ జాతరను? నేను దాదాపు 10 సంవత్సరాల కాడికే చూస్తాను. అంటే ప్రతి జాతరకు కూడా ఇట్లా పెరుగుతూ వస్తున్నారా జనాలు? పెరుగుతూనే వస్తారు. ఇంకెక్కువ అప్పటికంటే స్టార్టింగ్ కంటే ఇప్పుడు ఇంకా బాగా నడుస్తుంది. నిధులు కూడా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువనే నిధులు వచ్చినాయి. ఇప్పుడైతే 20 లక్షల దాకా వచ్చినాయి. చకచక అన్నట్టు తొందరగానే పనులు అయిపోయినాయి. సో ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నటువంటి ఒక అన్న కూడా ఉన్నారు. మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం, పలకరిద్దాం. అన్న ఒక నిమిషం చెప్పండి, అంటే మినీ మేడారం జాతరకు సంబంధించి ఎట్లా ఉంటాయి ఇక్కడ జాతర, ఎట్లా జరుగుతుంది ఒకసారి చెప్పండి. ఇక్కడ మన ములకలపల్లి మొగులపల్లి గ్రామం మధ్య లోపల ఈ 2 వాగుల మధ్య లోపల ఇక్కడ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. నాకు తెలిసినప్పటి నుండి ఒక 40 సంవత్సరాల నుంచి ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి దాదాపుగా ఒక 20-30 గ్రామాల నుంచి ఎడ్ల బండతోని గత 40 సంవత్సరాల నుంచి ఎడ్ల బండతోని వస్తారు. ఇక్కడ వచ్చి ఒక రోజు ముందే వచ్చి అన్నం ఇక్కడ కోళ్ళను కోసుకొని అన్నం వండుకొని తిని ఇక్కడ నిద్రపోయి తర్వాత తెల్లవారుజామున చిరుబండాలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, అనేక రకాల వస్తువులను కొనుక్కొని అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఇది గత 40 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది ఒక మినీ మేడారం కూడా అనుకోవచ్చు. ఇక్కడ కూడా తర్వాత షాప్స్ కూడా దాదాపుగా 100 షాప్స్ వస్తారు. తర్వాత హుజరాబాద్ డిపో నుంచి కూడా మాకు స్పెషల్ బస్సులు మినీ జాతరకు నడుస్తాయి. అదేవిధంగా హుజరాబాద్ నుంచి కూడా ఇక్కడికి జాతరకు బస్సులు వస్తాయి. ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎడ్ల బండ్ల నుంచి వచ్చి కూడా ఇక్కడ నుంచి వస్తున్న సాంప్రదాయం ఎడ్ల బండ్ల నుంచి ఆ సాంప్రదాయం కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఈ జాతరలో. ఇప్పుడు కూడా ఇన్ని బస్సులు ఉన్నా కూడా ఈ హుజరాబాద్ నుంచి కావచ్చు, పరకాల నుంచి ఎన్ని బస్సులు ఉన్నా కూడా వాళ్ళు స్పెషల్గా ఎడ్ల బండిలో వచ్చి ఇక్కడ సాయంత్రం వరకు ఉండి ఇక్కడ వంట చేసుకొని తిని మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తారు. కానీ బస్సులో తక్కువ, ఎడ్ల బండ్లతో ఎక్కువ. దాదాపుగా మీరు 4 రోజులు కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ మొత్తం టోటల్గా ఇక్కడ జాతర జనసంద్రంతో నిండిపోతుంది. అన్ని ఎడ్ల బండ్లతో
ఎక్కడ చూసినా ఎడ్ల బండ్లు భక్తుల సందడి బాగా కోలాహలంగా ఉంటుంది. చాలా మొత్తం ఇక్కడ మొత్తం చూసిన ఈ వాగులు చూసిన వాగుల లోపల స్నానం చేస్తే అంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం జనంతో నిండిపోయి ఉంటుంది. చాలా వైభవంగా ఇక జరుగుతుంది. దాదాపుగా ఇది ఒక మినీ మేడారంగా కూడా మనం అనుకోవచ్చు. జాతర వస్తే మామూలుగా చిన్నపిల్లల కోలాహలం అయితే మామూలుగా ఉండదు జాతరలో. మరి కుటుంబ సభ్యులతో వచ్చి వాళ్ళు కూడా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పు, ఏ క్లాస్ చదువుతున్నాం, ఏం పేరు నీది? అన్న నా పేరు నిఖిల్ అన్న, నేను 10th క్లాస్ చదువుతున్నా. ఎవరు? ములకలపల్లి అన్న. ఎట్లా ఇక్కడ ఈ జాతర నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. జాతర అయితే బాగా జరుగుతుంది. 2 గ్రామాల నుంచి నా సొంటలు చాలా మంది వస్తారు, అంత ఫ్యామిలీతో వచ్చేస్తారు అన్న. మా ఊర్లో ఉన్న పిల్లలు కూడా వచ్చి జాతరలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కూడా అందరు వస్తూ ఉంటారు. ముఖ్యంగా జాతర వచ్చిందంటే చాలు మరి దుకాణాలు వెలువడం అనేది ఆ సందడి వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ములకలపల్లి మొగుళ్ళపల్లి గ్రామాల మధ్య జరిగేటటువంటి మినీ మేడారం జాతరకు సంబంధించి మరి దుకాణాలు కూడా చాలా వెలుస్తూ ఉంటాయి. అప్పుడు సందడి వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఖాళీ స్థలం అంతా కూడా ఇప్పుడైతే ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు జాతర ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి దాదాపు దుకాణాలు అన్నీ కూడా వెలుస్తాయి. మరి ముఖ్యంగా మిఠాయిలకు సంబంధించినటువంటి దుకాణాలు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులకు సంబంధించినటువంటి దుకాణాలు కావచ్చు, పూజా సామాగ్రికి సంబంధించి కావచ్చు, పలు రకాల దుకాణాలు ఇక్కడ మరి జాతర సందడిని మరింత రెట్టింపు చేస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే జాతరకు సంబంధించి మరి కొంతమంది ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం పనులు నిమగ్నమయ్యారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు జాతరకు సంబంధించి మరి ఎటువంటి దుకాణాన్ని పెడుతున్నారు ఏంటి అనేది మరి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వ్యాపారం కూడా ఎట్లా సాగుతుంది అనేది చెప్పండి అన్న. మరి ఈ జాతరకు సంబంధించి ఏ దుకాణాన్ని పెడుతున్నారు మీరు? మేము మిఠాయి దుకాణం పెడతాను. ఇప్పటికి 10 years నుండి పెడతాను. 10 సంవత్సరాలు మాకు మంచిగానే నడుస్తుంది ఇక్కడ, బాగుంటుంది. ఇదే దుకాణం మేడం, మిఠాయి దుకాణం 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎప్పటికీ నష్టం అయితే రాలేదు. ఇక్కడ మంచిగా ఉంటుంది, జనాలు కూడా బాగా వస్తారు, మంచిగా జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తారన్న మీరు? మాది ఇప్పలపల్లి గ్రామం, మొగుళ్ళపల్లి మండలి ఇప్పలపల్లి గ్రామం. ఇక ఇప్పటి నుంచి జాతర మొదలైనప్పటి నుంచి జాతర అయిపోయేదాకా ఇటే. ఇప్పుడు మేము ముందు వచ్చి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెష్గా ఎప్పుడే. జాతర వరకు మాకు కావాల్సిన సామాన్లు అమ్ముకునేవి అన్ని రెడీ చేస్తాం ఇక్కడే చేసి ఇక్కడే అమ్మేస్తాం. ఓకే, అంటే ఇప్పుడే గుడారానికి సంబంధించి చేస్తున్నట్టున్నారు. ఇవాళే వచ్చినా ఇవాళ గుడారం వేసుకొని రేపటి నుండి పనులు స్టార్ట్ చేసుకుంటాం. అంటే రేపటి వరకు ఇక దుకాణానికి సంబంధించి రేపటి వరకు దాదాపు ఎన్ని దుకాణాలు ఇక్కడ వెలుస్తాయని చెప్పుకోవచ్చు అన్న జాతర? ఇప్పుడు దాదాపుగా మిఠాయి దుకాణాలు అయితే ఒక 5-6 వస్తాయి. చిన్నపిల్లల ఆట వస్తువులు, బ్యాంగిల్స్ కానీ అవన్నీ చాలా వస్తాయి. అంటే టెండర్ ఇక్కడ కూడా ఈ షాప్లకు టెండర్ ఉండదు. కొబ్బరికాయలు, బెల్లం, పులిహోర, లడ్డు వాటి అయితే టెండర్లు ఉంటాయి. వీటికి జాగా పైసలు ఇవ్వాలి అట్లా. అంటే మీరు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా జాతరను, మరి జనాల రద్దీ ఎట్లుంటుంది అన్న? ప్రతి సంవత్సరం బాగుంటుంది, ఫుల్ చాలా పెరుగుతూనే వస్తుంది. ఎక్కువ బాగా జనం వస్తారు ఇక్కడ, ఈ ఏరియాలో బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈ దగ్గరలోనే అయితే ఎక్కువ ఏం లేవు మాకు, ఇక్కడే బాగా నడుస్తుంది. అయితే ప్రతి జాతరకు సంబంధించి నష్టం అయితే రాలేదు మాకు, ఇప్పటివరకు నష్టం అనేది లేదు, లాభమే వచ్చింది. మొత్తానికి చూసారు కదా, అంటే దాదాపు 10 ఏళ్ల సంది కూడా ఇక్కడ మిఠాయి దుకాణాన్ని పెట్టి వారు ఉంటున్నారు జాతరకు సంబంధించి. మరి ఆ జాతరకు సంబంధించినటువంటి ఏదైతే దుకాణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరి ఎప్పుడు కూడా నష్టం అయితే రాలేదు అని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి రద్దీ కూడా ప్రతి జాతరకు సంబంధించి మరి పెరుగుకుంటూ వస్తున్నారని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.